న్యూస్. నేను మీ ఫజల్. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా దారుణంగానే వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. అంటే అక్కడ నష్టాలు వస్తున్నాయి అన్న ఒక సాకు చూపించి, అంటే వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఈ పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా పార్లమెంట్ కమిటీ నుంచి వచ్చి ఇక్కడ ప్లాంట్ను సందర్శించిన దాఖలాలైతే కనిపించడం లేదు. ఈ ప్లాంట్కు కావాల్సిన ముడి సరుకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరించింది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్పై 2021లో గుజరాతీల వ్యాపారస్తుల అక్కడ ఉన్న వ్యాపారస్తుల కళ్ళు పడడంతో వాళ్ళు ఇక్కడున్న భూముల్ని తెగనమ్ముకుని, అంటే ఈ విశాఖ ప్లాంట్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా కొనుక్కొని అక్కడున్న భూముల్ని అమ్ముకోవడానికే వాళ్ళు ఆసక్తి చూపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ భూముల అమ్మకం విషయంలో కూడా జగన్ సర్కార్ కూడా పరోక్షంగా వాళ్లకు మద్దతు ఇస్తుంది అన్న అనుమానాలు అయితే చాలా వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న భూముల్లో దాదాపుగా 7,000 ఎకరాల భూములు అమ్మమని ఆ సలహా ఇచ్చింది ఎవరు అనే దాని మీద కూడా స్థానికంగా చర్చ అయితేనే బాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన భూములకు సంబంధించిన లేఅవుట్లు బ్రోచర్ల రూపంలో మార్కెట్లోకి రావడం కూడా చాలా ఆందోళన కనిపించే అంశమే. అయితే గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ స్టీల్ ప్లాంట్కు సంబంధించి చాలాసార్లు అప్పటి ప్రభుత్వాలు, అంటే లోకల్గా ఉన్న ప్రభుత్వాలు చాలా గట్టిగా నిలబడటంతో ప్రతిపక్షాల మద్దతు తీసుకొని ఆ ప్రైవేటీకరణను ఆపగలిగారు. గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 1,600 కోట్ల రూపాయల రుణమాఫీ తీసుకురావడానికి ఆయన బాగా కష్టపడ్డారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మన్మోహన్ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా తీసుకురావడానికి ఆయన చాలా సీరియస్గా పనిచేయడమే కాదు, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రాణాలు పోశారని చెప్పవచ్చు సెకండ్ టైం మళ్ళీ. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏమో ఎలాగైనా దీన్ని ప్రైవేట్ పరం చేస్తాము, ఆస్తుల్ని తెగ నమ్ముతామని ముందుకు వస్తున్న నేపథ్యంలో ఒక పక్కేమో జగన్ ఏమో ఉత్తరాంధ్ర చాలా అన్యాయం అయిపోతుంది, వెనుకబాటుకు గురవుతుంది, అభివృద్ధి జరగడం లేదు అని ముసలి కన్నీరు కారుస్తున్నాడు తప్ప ఇక్కడ చాలామందికి ఉపాధికి పరోక్షంగా ప్రత్యక్షంగా కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి ఏమాత్రం మనస్ఫూర్తిగా సహకరించడం లేదని మనకు డేటా చూస్తే తెలిసిపోతుంది. దాదాపుగా ఇక్కడ 7,000 ఎకరాలు ప్లాంట్ వేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు పార్లమెంటరీ కమిటీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్లాంట్ను సందర్శించలేదు. అర్జెంటుగా ప్లాంట్కు కావాల్సింది ఏంటంటే ఒక నెలకు 500 కోట్ల రూపాయలు చొప్పున ఒక 2,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసి, ప్రభుత్వం ఇప్పుడు చాలా పథకాలు చేపడుతుంది. ఆ పథకాలకు కావాల్సిన ఐరన్ని తీసుకోమని ఎన్ని సలహాలు ఇస్తున్నప్పటికీ జగన్ సర్కార్ అయితే ఆ విషయంలో ఆలోచన చేయటం లేదు, అస్సలు పట్టించుకోవటం లేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఏమైందంటే రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ పేర్లతో బ్రోచర్లు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. అంటే ఈ 7,000 ఎకరాల ప్లాటింగ్ కోసం వాజ్పేయి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు దాదాపుగా 1,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పట్లో రుణమాఫీ చేశారు. అలాగే వైఎస్ హయాంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దగ్గర నుంచి 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడమే కాదు, ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు పెంచిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. అయితే అప్పట్లో గతంలో ఉన్న సీఎంలు, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా ఆదుకున్నారని చూసినట్లయితే అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నిలబడ్డారు, అలాగే రాజశేఖర రెడ్డి కూడా నిలబడి ప్లాంట్కు కావాల్సిన ఆర్థిక సహాయం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్లాంట్ను ఆదుకున్నారు. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్లాంట్కు కావాల్సిన ముడి పదార్థాలు మెయిన్గా మాంగనీస్ కావాలి, సిలికా కావాలి, ముడి పదార్థాల లీజ్ విషయంలో ఉద్దేశపూర్వకంగానే ఆ లీజును, గతంలో ఉన్న లీజును రెన్యువల్ చేయకుండా తొక్కి పడుతుందనే దానికి సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అండి, తెలంగాణ మాదారంలో ఉన్న ఆ గనుల్ని 20 ఏళ్ళకు లీజుకు రెన్యువల్ చేసింది. కానీ జగన్ అలాంటి చర్యలు ఏం చేపట్టడం లేదు. మాదారంలో ఉన్న దానికి తెలంగాణ ప్రభుత్వం 20 ఏళ్ళు పెంచింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు, తొక్కి పెడుతున్నారు. ఎక్కడెక్కడ అనకాపల్లిలో క్వార్ట్స్కు సంబంధించిన గనులు ఉన్నాయి, అలాగే విజయనగరం జిల్లా గుర్బాంలోని మాంగనీస్ గనులు ఉన్నాయి, అలాగే నెల్లిమర్లలో సిలికా గనులు ఉన్నాయి. ఈ గనులకు సంబంధించిన రెన్యువల్స్ని ఎక్కడా ఓకే చేయడంలా, అంటే ఇప్పుడు ముడి పదార్థాలు రాకపోతే ప్లాంట్ నడవదు. ఇక్కడ నుంచి ప్రతి ఏడాది కూడా దాదాపుగా
బయట నుంచి కొంటూ ఉండడంతో 2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అంటే ఈ ప్లాంట్‌కు కావాల్సిన గనులు కేటాయించడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ సహకరించకపోవడం, ఆ ల్యాండ్‌కు ఉన్న అంటే ఆ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న భూములపై వీళ్ళ కన్ను ఉండడం, ఆ భూముల్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని పారిపోవాలన్న ఉద్దేశంతోనే గుజరాతీ మోసగాళ్లతో కలిసి ఇక్కడున్న ప్రభుత్వం కూడా నాటకాలు ఆడుతుంది అని స్థానికంగా చాలామంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇంత ఇంపార్టెంట్ ప్లాంట్‌ని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న ఈ ప్లాంట్‌ను ఎంతోమంది భూముల్ని చాలా తక్కువ ధరకు అప్పట్లో 20,000 ఎకరాల భూముల్ని అప్పుడు అంటే ప్లాంట్ కోసం అభివృద్ధి కోసం ఇచ్చారు. అటువంటి త్యాగాల్ని కూడా మర్చిపోయి అనవసరంగా నష్టాల పేరుతో అంటే క్రియేట్ చేసిన నష్టాల పేరుతో విశాఖ ప్లాంట్‌ను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ లేబర్ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆరోపిస్తున్నారు. యూత్ ఆరోపిస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్‌గఢ్‌లో నగర్నార్ అనే స్టీల్ ప్లాంట్ ఉంది. అది కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది. ఇంకోటి తమిళనాడులో సేలం స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లాంట్ ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్ ఎలాయ్ స్టీల్ ఉంది. అలాగే మోక్షగుండం భద్రావతి స్టీల్ ప్లాంట్ ఉంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు ఆ ప్లాంట్‌లను అంటే ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే స్థానిక ప్రభుత్వాలు వాటిని తమ గుప్పెట్లోకి తీసుకొని కాపాడుతుంటే జగన్ ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని స్థానికులు అంటే ఏపీ ప్రజలు నిలదీస్తున్నారు.